మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ భవితవ్యం తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కాలికి బలపంపు కట్టుకుని తిరిగినా ప్రజలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అధికారంలో ఉంటేనే ఈ ఫలితాలు వచ్చాయంటే రేపు హస్తంపాటికి జనం చీకొట్టడం ఖాయమని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ ఆశించిన మేరకు మున్సిపాలిటీలు రాలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్ని గెలిచాడని గుర్తు చేశారు. ఇప్పుడు తమ పార్టీ ఎన్ని గెలిచిందో గమనించాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఇక తమ పార్టీ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నామని, అయితే కొంత తగ్గిందని కేటీఆర్ తెలిపారు. హాంగ్ వచ్చిన చోట కూడా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతంలో మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ఇక ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు విషయమై సిఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడామన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎన్ని రకాలుగా సామదాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా ప్రజల మనసు గెలవలేకపోయారని కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నారు. మున్సిపల్ ఫలితాలు కూడా పిచ్చి కూతలు కూసిన వాళ్ల నోళ్లు మూతలు పడే విధంగా మెరుగైన ఫలితాలే సాధించామన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దుర్వినియోగం ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరాయని, చాలా చోట్ల మరీ పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని, మంచి భవిష్యత్తు ఉంది అనడానికి మున్సిపల్ ఎన్నికలు తేల్చి చెప్పాయన్నారు కేటీఆర్. 2 జాతీయ పార్టీలు కుయుక్తులు పన్నినా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ఇదే ఉత్సాహంతో హైదరాబాద్ కార్పొరేషన్ గాని, మిగతా కార్పొరేషన్ వరంగల్, ఖమ్మం గాని, అట్లాగే జడ్పీ ఎన్నికల్లో కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ దుర్మార్గాలు, అరాచకాలను వదిలిపెట్టబోమని, పిచ్చి తుగులకులు చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారని, ఎవరూ పర్మనెంట్ కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ